అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకెవరూ అడ్డు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా ఉంది ఆయన తీరు. వరుసగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న ఇతర దేశాల పౌరుల ఆందోళనలు రేపుతున్నాయి. చదువుకు, ఉద్యోగాలకు ఎప్పుడూ డెస్టినేషన్గా ఉండే అమెరికాను ఆయన పూర్తిగా మార్చేస్తున్నారు. అక్కడికి వెళ్లాలంటేనే లోపల భయాన్ని కలిగించేలా నిబంధనలు పెడుతున్నారు. అధ్యక్ష పీఠం ఎక్కగానే వలసదారులపై ఉక్కుపాదం మోపిన ఆయన ఆ తర్వాత అమెరికాకు వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు విధించారు. మొదటి నిర్ణయం ప్రజల్లో ఆందోళన రేపితే రెండో డెసిషన్ ఏకంగా భారీ వాణిజ్య యుద్ధానికి దారితీసింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును కూడా వదిలిపెట్టలేదు. అత్యున్నత న్యాయస్థానంపై ఆరోపణలు చేశారు. అమెరికాతో పాటు తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్పై చట్టవిరుద్ధమైన, నిరాధారమైన దర్యాప్తు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఐసీసీపై ఆంక్షలు పెడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు అమెరికా పర్యటన నేపథ్యంలో ట్రంప్ ఈ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ట్రంప్, నెతాన్యాహు ఇటీవల వైట్ హౌస్లో భేటీ అయ్యారు. ఆ తర్వాత క్యాపిటల్ హిల్లో చట్టసభ సభ్యులతో ఇజ్రాయెల్ ప్రధాని సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. అక్టోబర్ 7వ తేదీ నాటికి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై చేపట్టిన సైనిక చర్యలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని నెతన్యాహుకి గత ఏడాది నవంబర్లో ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని సీరియస్ అయ్యింది ఐసీసీ. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని ఇజ్రాయెల్పై మండిపడింది ఐసీసీ. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ శాఖ మాజీ మంత్రి గాలంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని పేర్కొంది. పౌష్టికాహారం, నీరు అందక డీహైడ్రేషన్తో పసిబిడ్డలు మరణించారని తెలిపింది. నెతన్యాహు, గాలెంట్ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి కొన్ని ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గలాంట్ బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితులని స్పష్టం చేసింది. నెతన్యాహు, గాలెంట్పై అరెస్టు వారెంట్లు కూడా జారీ చేసింది ఐసీసీ. ఇజ్రాయెల్పై ఐసీసీ తీసుకున్న నిర్ణయం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఐసీసీపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం తమ మిత్రదేశం ఇజ్రాయెల్ను టార్గెట్గా చేసి వ్యవహరించిందని మండిపడ్డారు. చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలకు పాల్పడిందని అన్నారు ట్రంప్. నెతన్యాహుతో పాటు గాలెంట్పై నిరాధారమైన అరెస్టు వారెంట్లు జారీ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆగ్రహించారు. కాగా ఐసీసీ వీరితో పాటు పలువురు హమాస్ నేతలపైన వారెంట్లు జారీ చేసింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్పై ఐసీసీకి ఎలాంటి అధికార పరిధి లేదని తేల్చి చెప్పారు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశాలపై చర్యలతో ఐసీసీ ప్రమాదకరమైన ఉదాహరణకు సృష్టించిందని మండిపడ్డారు.
ట్రంప్ నిర్ణయంతో ఐసీసీ ఆస్తులను స్తంభింపజేయడం, ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి బంధువులను అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఐసీసీలో అమెరికా, ఇజ్రాయెల్ సభ్యదేశాలు కావు. ఈ క్రమంలోనే తమ మిత్రదేశం గురించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది. అయితే ట్రంప్ వ్యవహారంపై ఇంకా ఐసీసీ స్పందించలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఉత్కంఠ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును కూడా వదిలిపెట్టలేదు. అత్యున్నత న్యాయస్థానంపై ఆరోపణలు చేశారు. అమెరికాతో పాటు తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్పై చట్టవిరుద్ధమైన, నిరాధారమైన దర్యాప్తు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఐసీసీపై ఆంక్షలు పెడుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు అమెరికా పర్యటన నేపథ్యంలో ట్రంప్ ఈ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ట్రంప్, నెతాన్యాహు ఇటీవల వైట్ హౌస్లో భేటీ అయ్యారు. ఆ తర్వాత క్యాపిటల్ హిల్లో చట్టసభ సభ్యులతో ఇజ్రాయెల్ ప్రధాని సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. అక్టోబర్ 7వ తేదీ నాటికి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై చేపట్టిన సైనిక చర్యలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని నెతాన్యాహుకి గత ఏడాది నవంబర్లో ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని సీరియస్ అయింది ఐసీసీ. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని ఇజ్రాయెల్పై మండిపడింది ఐసీసీ. ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహు, రక్షణ శాఖ మాజీ మంత్రి గ్యాలెంట్ చర్యల వల్ల ఎంతో మంది మహిళలు, చిన్నారులు బలయ్యారని పేర్కొంది. పౌష్టికాహారం, నీరు అందక డీహైడ్రేషన్తో పసిబిడ్డలు మరణించారని తెలిపింది. నెతన్యాహు, గ్యాలెంట్ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి కొన్ని ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గ్యాలెంట్ బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది. నెతన్యాహు, గ్యాలెంట్పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది ఐసీసీ. ఇజ్రాయెల్పై ఐసీసీ తీసుకున్న నిర్ణయం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఐసీసీపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ నేర న్యాయస్థానం తమ మిత్రదేశం ఇజ్రాయెల్ను టార్గెట్గా చేసి వ్యవహరించిందని మండిపడ్డారు. చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలకు పాల్పడిందని అన్నారు ట్రంప్. నెతన్యాహుతో పాటు గ్యాలెంట్పై నిరాధారమైన అరెస్టు వారెంట్లు జారీ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆగ్రహించారు. కాగా ఐసీసీ వీరితో పాటు పలువురు హమాస్ నేతలపైన కూడా వారెంట్లు జారీ చేసింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్పై ఐసీసీకి ఎలాంటి అధికార పరిధి లేదని తేల్చి చెప్పారు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశాలపై చర్యలతో ఐసీసీ ప్రమాదకరమైన ఉదాహరణను సృష్టించిందని మండిపడ్డారు. ట్రంప్ నిర్ణయంతో ఐసీసీ ఆస్తులను స్తంభింపజేయడం, ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి బంధువులను అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఐసీసీలో అమెరికా, ఇజ్రాయెల్ సభ్యదేశాలు కావు. ఈ క్రమంలోనే తమ మిత్రదేశం గురించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది. అయితే ట్రంప్ వ్యవహారంపై ఇంకా ఐసీసీ స్పందించలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఉత్కంఠ కొనసాగుతోంది. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డ్రైవ్ విత్ మీ అవినాష్ జనగామ. For more updates, keep watching Foresights TV.